ఇండ్లల్లో పెట్టుకున్న వినాయకులను కూడా గల్లీలలో పెట్టిన గణేషులకు తీసిపోని తీరు గ్రాండ్ గా బారాత్లు తీసుకుంటా బ్యాండ్ సప్పుడ్లతోని నిమజ్జనం చేసేటోళ్ళు మస్తు మందే ఉంటారు. అట్లనే ఓ ఇంటోళ్ళు సంబరంగా నిమజ్జనం చేసి ఇంటికి వచ్చినాక నెత్తి నోరు కొట్టుకున్నారట. ఆగో అట్లెందుకనంటే ఇందుకు ఉండవలసిందే ఇసుంటి విగ్రహమంతులు. బెంగళూరులో విజయనగర కాడ రామయ్య ఉమాదేవి అనే ఆల్మగలు మా ఇంట్లో వినాయకుడు చక్కున మెరవాలి, అందరికంటే హైలైట్ ఉండాలని ఇంట్లో సొమ్ములకెళ్ళి 4 లక్షల ఇల్లున్న బంగారు చేయిన్ తీసి గణేష్ విగ్రహానికి వేసిరట. అటెంక నిత్య దీపం ముట్టించి పూజలు చేసే వరకల పత్రి పూలు అన్నేసి గొరసాలనే కలిసిపోయింది. పట్టణాలలో నిమజ్జనాల కోసం చిన్న చిన్న ట్యాంకులు పెడుతుంటారు కదా అప్పటి మందము. ఇక 5 రోజులైందన్న ట్యాంకులను నిమజ్జనం చేసి అవునండి గణపయ్య విగ్రహం కలిగి గొలుసు తీసినామా అని ఇంటికి వచ్చినాక ఇగ్రవంతురాలని ఇంటి ఆమె యాద్ చేసిందట. వాయ్యో సేను దేవుని మేలనే ఉంచి అట్లనే నిమజ్జనం చేసినారా దేవుడా అని ఆల్మగలు లబ్బ లబ్బ నెత్తినోరు కొట్టుకుంటా పోలీసులకు అటెంక ఎమ్మెల్యేకి అసలు ముచ్చట చెప్పి జర ఎట్లనే చేసి దేలాడి రయ్యాన్ బతలాడే వరకలా ఎమ్మెల్యే ఆర్డర్ తో మొత్తం 10 మంది ఆ ట్యాంకులకు దిగి గోల్స్ కోసం గాలిచ్చారు. దగ్గర 10 గంటల సేపు 10,000 లీటర్ల నీళ్ళని బయటికి ఓడిరట. అప్పటికే అందులో 300 విగ్రహాల నిమజ్జనం చేసే వరకల దొరకడు మస్తు కష్టమైందట. అయినా ఆగకుండా దోలాడే వరకల మొత్తానికి చేను దొరికిందా. గణేశుని దయతోని గాసారం మంచిగుండి చేను దొరికింది. కానీ అదే శరణం అయి ఉంటే వినాయకుని విగ్రహంతో పాటుగా బంగారు గొలుసు కూడా నిమజ్జనం అయ్యేది కదా. అందుకే ఏది ఎక్కువ చేయొద్దు, అటెంక ఇసుంటి ఆగం పాలు కావద్దు. ఏమంటారు? ఆషాఢం వస్తే ఆఫర్లు పెట్టినట్టు సెప్టెంబర్ నెల వచ్చిందంటే చాలు బీజేపీలకు కూడా విమోచన దినోత్సవం యాదికొస్తుంది. ఏడాదంతా ఏడుంటారో గానీ సెప్టెంబర్ 17వ తారీఖు దగ్గర పడుతుందంటే జాలిగా విమోచన దినోత్సవం చేయాలని ఊగిపోతుంటారు. అలవాటైన సాంప్రదాయం లెక్కనే ఈసారి కూడా సెప్టెంబర్ 17వ తారీఖు రోజు విమోచన దినోత్సవం చేయాలని ఇయాల్టి పని దినాన మీటింగ్ పెట్టుకుండ్రు. కాంగ్రెస్ సర్కారు ఎవ్వరికి ఏడ సందియకుట సెప్టెంబర్ 17వ తారీఖు నాడు ప్రజాపాలన దినోత్సవం చేయాలని డిసైడ్ చేసింది. ఇక బీజేపీలు చెల్ విమోచన దినం చేయాలి గాని మీ ప్రజాపాలన దినోత్సవం ఏంది మేము ఒప్పుకోమనుకుంటా జంగు మోపు చేస్తుండ్రు. ఇవాళ కమలయ్యలంతా కలిసి కట్టిగా పార్టీ ఆఫీసుల మీటింగ్ పెట్టుకుండ్రు. సెప్టెంబర్ 17కు ప్రజాపాలన దినోత్సవం పేరు పెట్టుడేందని ఖండాలుగా ఖండిస్తున్నాం అనుకొచ్చిండ్రు. విమోచన దినోత్సవంగా అధికారికంగా చేయాలని డిమాండ్ చేసిండ్రు. నిన్న సర్కార్ గంత మంచి చెప్పింది. జిల్లాల కలెక్టర్లు పార్టీ ఆఫీసుల్లో పదవులు ఉన్నోళ్ళు నామినేటెడ్ పోస్టులు ఉన్నోళ్ళు వాళ్ళ ఆఫీసులలో జెండాలు ఎగరేయాలని ఆర్డర్లు వేసింది. ఇక మళ్ళా అధికారికంగా చేయాలని బీజేపీ వాళ్ళు మళ్ళా డిమాండ్ చేస్తుట్లా అర్థమైందో ఎవ్వరికి సమజైతలేదట. మరి ఈ కేంద్రంలో మీరే పవర్లుండ్రు కదా. సెప్టెంబర్ 17వ తారీఖు నాడు తెలంగాణకు స్వాతంత్ర దినోత్సవం అయిందని పార్లమెంట్ లోనే చట్టం చేసి గెజిట్ తీసుకురండ్రి. ఎందుకు ప్రతి ఏడు 17వ తారీఖు ముంగట ఈ రపరప ఎందుకు ఉత్తుత్తి హడావిడని కారెడ్డాల కామెంట్లు చేస్తుండ్రు సోషల్ మీడియాలా.